నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. ఈ వీడియోలో భాగంగా మనం 2025 సంవత్సరంలో భాగంగాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని మీకు కోడింగ్ రూపంలో అందిస్తున్నాను. ముందుగానే చెప్తున్నాను, ఒక్కసారి వింటే మీరు మన క్లాసులు ఎంతమంది వినుంటే పర్లేదు, ఒక్కసారి వింటే మీరు మర్చిపోలేరు. అంత ఈజీగా డైరెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా అంత ఈజీగా కోడింగ్ రూపంలో నేను మీకు అందిస్తాను. జాగ్రత్తగా చూడండి. పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది 2025 సంవత్సరంకి భాగంగాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 పద్మ పురస్కారాలను వివిధ రంగాలలో వివిధ వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో పద్మ విభూషణ్ పురస్కారాలు 7, పద్మభూషణ్ పురస్కారాలు 19, పద్మశ్రీ పురస్కారాలు 113. మొత్తం పద్మ పురస్కారాలు 2025 సంవత్సరంకి భాగంగాను కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ప్రకటించిందంటే 139 మందికి. అందులో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19 మందికి, పద్మశ్రీ 113 మందికి ప్రకటించడం జరిగింది. ఇందులో మన తెలుగు వారు ఎంతమంది అంటే 7. పద్మ పురస్కారాలు 2025 సంవత్సరంకి భాగంగాను పొందిన తెలుగు వారు ఎంతమంది అంటే 7. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 5 అయితే తెలంగాణకి చెందిన వారు 2. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113. ఇందులో ఈ 139 పురస్కారాల్లో తెలుగువారు 7 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 5 ఉన్నారు, తెలంగాణ ప్రాంతం వారు 2 ఉండడం జరిగింది. అయితే ఈ 139 పురస్కారాలలో మహిళలు ఎంతమంది అంటే 23 మంది. మహిళలు 23 మంది. 33% కాదు, ఇక్కడ 23% రిజర్వేషన్ పరిగణించడం జరిగింది. అది నెక్స్ట్. ఈ 139 పురస్కారాల్లో కూడా మరణానంతరం ఎంతమందికి పద్మ పురస్కారాలు వచ్చినాయి అంటే 13 మందికి. 139 పద్మ పురస్కారాల్లో మహిళలు అయితే 23 మంది ఉన్నారు. మరణానంతరం అంటే చనిపోయిన తర్వాత ఈ అవార్డుని ఎంతమందికి ప్రకటించారంటే 13 మందికి. ఇక విదేశీయులు, భారతీయులు కాక విదేశీయులకి ఎంతమందికి ఈ అవార్డును ప్రకటించడం జరిగిందంటే 10 మందికి. పద్మ పురస్కారాలను ప్రకటించారంటే 10 మందికి. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇక పద్మవిభూషణ్, మొదటిగా పద్మవిభూషణ్ పురస్కారాలను కోడింగ్ రూపంలో చూద్దాం. నేను ఫస్ట్ చెప్తున్నాను, ఈ పేర్లన్నీ ఒక చోట రాసుకోండి. రాసుకుని ఒక 4-5 సార్లు చదవండి. చదివిన తర్వాత నేను చెప్పే కోడ్ గుర్తుంచుకోండి. అసలు మీరు ఎగ్జామ్లో డైరెక్ట్ వెళ్ళి రాసుకోవడమే, ఇంకెప్పుడు చదవవసరం లేదు. అంత ఈజీగా ఉంటుంది. ముందు ఏం చేస్తారంటే ఒక 4-5 సార్లు ఈ పేరు కంఠస్థం చేయండి. ఈ పేర్లు చూడండి. మొదటిదిగా పద్మవిభూషణ్ పురస్కారం 2025 సంవత్సరంకి భాగంగాను 7 ప్రకటించడం జరిగింది. ఎంతమందికి ప్రకటించారంటే 7 ప్రకటించడం జరిగింది. వారి పేర్లు ఏంటంటే లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, వాసుదేవన్ నాయర్, దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, ఒసాము సుజుకి, జగదీష్ సింగ్ కేకర్, శారదా సిన్హా, కుమిదిని రజనీకాంత్ లకియా. ఈ 7 పద్మవిభూషణ్ పురస్కారం 2025 సంవత్సరం గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ 7 కూడా 3 పద్మవిభూషణ్ పురస్కారం మరణానంతరం ఎంతమందికి ప్రకటించారంటే 3 ప్రకటించారు. ఎవరా 3 అంటే ఎంటి వాసుదేవన్ నాయర్, ఒసాము సుజుకి, శారదా సిన్హా. ఈ 3 కూడా మరణానంతరం ప్రకటించడం జరిగింది. ఈ పద్మవిభూషణ్ పురస్కారాలలో తెలుగువారు ఎంతమంది ఉన్నారంటే 1. ఎవరంటే దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అది మరణానంతరం 3. మొత్తం పద్మవిభూషణ్ పురస్కారాలు 7, మరణానంతరం 3 ప్రకటించారు. మన తెలుగువారు పద్మవిభూషణ్ పొందిన వారు ఎంతమంది అంటే 1. ఆయన ఎవరు? దువ్వూరి నాగేశ్వర రెడ్డి. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇక కోడింగ్ చూసుకోండి. ఈ పేర్లు 1-2 సార్లు అనుకోండి. నేను కోడింగ్ చెప్తున్నాను, ఈ కోడింగ్ చూసుకోండి. మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి తెలుసు కదా. సుబ్రహ్మణ్య స్వామి తెలిసే ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఏముంటాయంటే ఏ దేవతలు ఉంటారంటే నాగదేవతలు ఉంటారు. ఏ దేవతలు? నాగదేవతలు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నాగదేవతలు ఉంటారు. ఆ నాగుల్నే మనం ఏమంటాం? పాములు అంటాం. పాము అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది పాము కాదు, కోడింగ్ కోసం చెప్పుకుంటున్నాం. ఓసాము, సాము.
సాము, పాము కాదు సాము. మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉండే నాగదేవతలను ఎలా పూజిస్తారంటే పాలతో పూజిస్తారు, అంటే పాలు పోస్తారు నాగదేవతల పైన. ఎన్ని పాలు పోసామంటే జగ్గుడు పాలు పోసాం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉండే నాగులని మనం పాములు అంటాం. ఆ పాముల పైన ఎన్ని పాలు పోసామంటే జగ్గుడు పాలు పోసాం. ఆ జగ్గుడు పాలు పోయగానే మనకి చిన్నగా లక్కు కలిసి వచ్చింది. ఒకసారి కోడి మొత్తం చూసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నాగదేవతలు ఉంటారు. ఆ నాగుల్నే మనం పాములు అంటాం. ఆ పాముల పైన పాలు పోసి పూజిస్తారు. ఎన్ని పాలు పోసాం? జగ్గుడు పాలు పోసేసరికి చిన్నగా లక్కు కలిసి వచ్చింది. మళ్ళీ చూసుకోండి కోడు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నాగులు ఉంటాయి. ఆ నాగుల్నే మనం పాములు అంటాం. ఆ పాముల పైన జగ్గుడు పాలు పోస్తే మనకి చిన్నగా లక్కు కలిసి వచ్చింది. సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. దేవాలయం అంటే వాసుదేవన్ నాయర్. సుబ్రహ్మణ్య దేవాలయంలో నాగులు ఉంటాయి. నాగేశ్వర్ రెడ్డి, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. వాటిని మనం ఏమంటాం? పాములు అంటాం. పాము అంటే సాము. పాము అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన సాము. వసాము సుజుకి. ఎన్ని పాలు పోసాం? జగ్గుడు. జగదీష్ సింగ్, జగ్గు అంటే జగదీష్ సింగ్ కేకర్. దాంతో మనకి ఏమైంది? చిన్నగా లక్కు కలిసి వచ్చింది. చిన్నగా అంటే శారదా సిన్హా. లక్ కలిసి వచ్చింది. లక్ అంటే లకియా. కుముదిని రజనీకాంత్ లకియా. ఇది ఈజీగా గుర్తుంటుంది. మీరు ఈ పేర్లు 1-2 సార్లు అనుకోండి. ఈ కోడ్ని ఒక్కసారి చదువుకోండి. మీరు డైరెక్ట్ ఎగ్జామ్లో రాసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నాగదేవతలు ఉంటాయి. వాటినే మనం పాములు అంటాం. వాటిపైన జగ్గుడు పాలు పోస్తే మనకి చిన్నగా లక్కు కలిసి వచ్చింది. ఇది. ఇక ఈ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారు ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే కళలు రంగానికి చెందిన వ్యక్తి. మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు. ఆయన సినిమా ఫీల్డే కాబట్టి కళలు. అలా బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తెచ్చుకోండి. సుబ్రహ్మణ్యం కళలు. ఇక్కడ నుండి సుబ్రహ్మణ్యం నారాయణ సుబ్రహ్మణ్యం రెండిట్లో కూడా అనా ఉంది కాబట్టి ఈయన కర్ణాటకకి చెందినవాడు. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కర్ణాటక. ఏ రంగం అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గుర్తెచ్చుకొని కళలు. ఎంటి వాసుదేవన్ నాయర్. ఈయన సాహిత్యం విద్యారంగంకి భాగంగాను ఈ పద్మవిభూషణ్ పురస్కారం రావడం జరిగింది. ఈయన కేరళ ప్రాంతవాసి. ఎలా పెట్టుకుంటారంటే సాహిత్యం విద్యలో అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో ఉండేది కేరళే కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు వైద్య రంగం తెలంగాణ. ఈ పేరు చూస్తేనే మన తెలుగు పేరు కదా. ఈయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది అర్థం కాకపోతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈయన దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. నెక్స్ట్ ఒసాము సుజుకి. ఈయన సుజుకి సంస్థల స్థాపకుడు. ఈయన సుజుకి ఆ కంపెనీ, కార్ల కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ జపాన్కి చెందింది, మనందరికీ తెలిసింది కాబట్టి ఈయన జపాన్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ జగదీష్ సింగ్ కేకర్. ఈయన ప్రముఖ న్యాయవాది అనమాట. జగదీష్ సింగ్ కేకర్ గారు. ఈయన ఏ రంగంలో వచ్చిందంటే ప్రజా వ్యవహారంలో. మరి ప్రజలతో వ్యవహరించాలి కదా, లాయర్ అంటే ప్రజలతో వ్యవహరించాలి కాబట్టి ఈయనకు ప్రజా వ్యవహారాల రంగంలోకి రావడం జరిగింది. సింగ్ కేకర్ అంటున్నాం. మరి సింగులు ఎక్కడ ఉంటారు? పంజాబ్లోని కాబట్టి ఆ చండీగఢ్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ శారదా సిన్హా. మనకి శత్రుఘ్న సిన్హా గారు తెలిసిందే, ఆయన యాక్టర్ కాబట్టి కళలు. బీహార్ రాష్ట్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ లకియా. రజనీకాంత్ గారు తెలుసు కదా, ఆయన కూడా యాక్టరే కాబట్టి కళలు రంగం. గుజరాత్ రాష్ట్రం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గుజరాత్లో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ. ఇప్పుడు గుజరాత్లో ఉంటున్న వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే మన ప్రధానమంత్రి కూడా గుజరాత్ ప్రాంతవాసి కాబట్టి అక్కడికి అనేక ఐటీ సంస్థలు కావచ్చు, వివిధ రంగాలతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి గుజరాత్లో పుట్టిన వాళ్ళు లక్కీ. ఇలా గుర్తుంచుకోవచ్చు ఈజీగా కోడింగ్ రూపంలో. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్లో పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ పురస్కారాలను ఇంతే కోడింగ్ రూపంలో మీకు అందిస్తాను. జై హింద్.